అందరికీ నమస్కారం. నేను మీ రమేష్, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ని. యశ్వాస యూనివర్సిటీ బెంగళూరులో నేను సర్టిఫికేషన్ పొందానండి. అలాగే విస్మయ యోగాలో కూడా యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. నాకు యోగా టీచింగ్లో గత 5 సంవత్సరాలుగా అనుభవం ఉందండి. నాకు యోగా మీద ఉన్న ప్యాషన్తో యోజిత్ యోగా స్టూడియో అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టానండి. మా ఛానల్లో యోగాసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్, టెక్నిక్స్, హెల్త్ టిప్స్, డైలీ మోటివేషన్ ఉంటాయండి. మా ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి క్లాసెస్ ఉంటాయండి. మా ఈ వీడియోలో మొట్టమొదటి క్లాస్ చెప్తున్నామండి. మొదటి క్లాసు మొదటిగా మేము మా యోగా స్టూడియోలో ఎలా మేము చూపిస్తాము మొట్టమొదటి స్టూడెంట్కి, అలాగే మొదటి ఒక క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లాస్ ఎండ్ అయ్యే వరకు సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఎలా ఫాలో అవ్వాలి, మొత్తం అన్ని స్టెప్స్ మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తామండి. మీ అందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ముందుకు తీసుకెళ్ళడమే మా ఉద్దేశం. సో మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ క్లాస్ 1. ఇప్పుడు వజ్రాసనం చేద్దామండి. మొదటి క్లాస్లో మొట్టమొదటిగా మనం ఇప్పుడు కూడా యోగాని వజ్రాసనంతో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీ ముందు మా స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళు మీకు ఎలా చేస్తారో నేను చెప్తా ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. తను మీకు చేసి చూపిస్తూ ఉంటాను. అబ్జర్వ్ చేయండి. సిట్ వజ్రాసన. వజ్రాసన అంటే అలా కూర్చోవాలి. ఎస్. సో బ్యాక్ సైడ్ టోస్ ఉన్నాయి కదా, బిగ్ టోస్ ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు, లేదా పక్కన పెట్టుకొని అలా కూర్చోవాలి. అలా కూర్చొని వేసినాక సో బోత్ నీస్ ఫోల్డ్ అయి ఉంటాయి. హ్యాండ్స్ తొడపైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వజ్రాసన. సో ఈ వజ్రాసన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ తీసుకొనేసి రైట్ రిస్ట్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ రిస్ట్ పట్టుకోవాలి. రైట్. ఓకే. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ బెండ్ బ్యాక్ అవ్వాలి. హెడ్ బ్యాక్, బెండ్ బ్యాక్, ఎంతైతే అంత బెండ్ బ్యాక్ అయ్యి ఎగ్జేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఫోర్ హెడ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. మీకు ఎంతైతే అంత ట్రై చేయండి. ఇన్హేల్ చేస్తూ, ఇన్హేల్ అంటే బ్రీత్ తీసుకుంటూ వెళ్ళాలి, స్లోగా చేయాలి. బ్రీత్ వదులుతూ ముందుకి వంగి కిందకి ఫోర్ హెడ్ అంటే తల ముందు భాగము టచ్ చేయాలి. అలాగే ఇంకోసారి ఇట్లా ఒక 5 times చేయండి. ఎవరికైతే ఎక్కువ డైజెషన్ ఇష్యూ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే స్టమక్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఇది రోజు చేయడం వల్ల కూడా చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 5 times అయినాక మామూలు నార్మల్ స్థితికి వచ్చి ఓకే స్ట్రైట్ కూర్చునేసి ఇప్పుడు ఇలా మామూలుగా ఇలా ఫస్ట్ స్టెప్ ఇలా చేస్తే ఓకే మీకు చాలా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ స్టాండింగ్ పొజిషన్. జాయిన్ ఫీట్, 2 పాదాలు దగ్గరగా తీసుకోవాలి. ఇది తాడాసన అంటాము. ఓకే, తాడాసన పొజిషన్, స్థితి తాడాసన. ఇక్కడ మనము అప్పర్ బాడీకి ఫస్ట్ మనము ప్రాక్టీస్ చేపిద్దాం. ఓకేనా. ఇప్పుడు మొట్టమొదటిగా మనము నెక్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్ ప్రాక్టీస్ చేద్దాం. సేమ్ ఇట్లా తాడాసనలో నించున్నాక లెగ్స్ అన్ని క్లోజ్ చేసుకున్నాక నెక్స్ట్ స్ట్రైట్గా చూస్తూ నెక్ స్లోగా ముందుకి చెస్ట్ దగ్గరికి క్లోజ్ చేసుకోవాలి. ఎస్, అట్లా చేస్తూ నిదానంగా ఇప్పుడు ఇన్హేల్ చేయాలి. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకుంటూ వెనక్కి బెండ్ అవ్వాలి. అట్లా మళ్ళా బ్రీత్ వదులుతూ, గాలి వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి. అట్లా నిదానంగా చేయాలండి. ఇన్హేల్, బెండ్ బ్యాక్, ఎగ్జేల్, ఫార్వర్డ్ బెండ్. ఐస్ ఓపెన్ చేసుకొని చేయాలండి. ఇన్హేల్, బెండ్ బ్యాక్, ఎక్సేల్, అట్లా ముందుకి
ఇన్హేల్. ఇట్లా స్టార్టింగ్ 8 కౌంట్స్ నుంచి 10 కౌంట్స్ వరకు చేసుకోండి. ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తాం కదా, ఈ రెండు కలిపితే ఒక కౌంట్ లాగా కౌంట్ చేసుకోండి. ఇట్లా 8 టైమ్స్ లేదా 10 కౌంట్స్, 8 to 10 కౌంట్ చేసుకోండి. స్టాప్. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇది నెక్తోనే. ఇప్పుడు సైడ్ బెండ్ చేద్దాం. సైడ్ బెండ్ చేస్తూ లెఫ్ట్ రైట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ స్లోగా రైట్ సైడ్ బెండ్, కమ్ సెంటర్, దెన్ లెఫ్ట్ సైడ్ బెండ్. ఇట్లా ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి, అంటే కుడి పక్కకి. కమ్ సెంటర్కి వచ్చి ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. అట్లా ఇన్హేల్ ఒకసారి, ఎగ్జేల్ ఒకసారి. ఇన్హేల్ రైట్ సైడ్, ఎగ్జేల్ లెఫ్ట్ సైడ్. మీకు ఎంత అయితే అంత చేయండి. ఫోర్స్ చేయొద్దు, నిదానంగా చేయాలి. ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే నిదానంగా చేయాలి, పీస్ఫుల్గా చేయాలి. ఎప్పుడు కూడా మీ బాడీని కష్టపెట్టద్దు. ఇమీడియట్గా ఫస్ట్ రోజు ఎప్పుడు కష్టపెట్టకపోవద్దు. ఎంత అయితే అంత చేయండి. ఎస్, ఒకే రోజులో అన్నీ అయిపోవాలంటే కాదు కదండి. ఒకే రోజులో హెవీ ప్రాక్టీస్ చేయకూడదు, స్లోగా చేయాలి. ఇలా ఇది కూడా అంతే, సేమ్ 8 to 10 టైమ్స్ చేసినాక రిలాక్స్. నెక్స్ట్ సేమ్ అట్లా ముందుకు చూస్తూ రైట్ సైడ్ బెండ్, టర్న్ అవ్వాలి. రైట్ సైడ్ టర్న్ చేసి నెక్ని కుడి పక్కకి తిప్పాలి. మళ్ళీ నిదానంగా సెంటర్కి తీసుకురావాలి. అలాగే ఎడం పక్కకి తిప్పాలి, టర్న్ చేయాలి బాగా. అట్లా షోల్డర్ లెవెల్కి చేయాలి. మళ్ళీ సెంటర్కి తీసుకురావాలి, రైట్ సైడ్కి. ఇది కూడా అంతే, ఒక సైడ్కి ఇన్హేల్ చేయాలి, ఒక సైడ్కి ఎగ్జేల్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు రైట్ సైడ్ తిప్పాలి, ఎగ్జేల్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఓకే, ఇన్హేల్ అంటే తెలుసు కదండి, బ్రీత్ తీసుకోవడం. ఎగ్జేల్ అంటే బ్రీత్ వదలడం, అంటే గాలి తీసుకోవడం, గాలి వదలడం. నిదానంగా చేయాలి. మీ ప్రాక్టీసు బ్రీతింగ్ రెండు ఒకేసారి జరగాలి. ఓకేనా? ఎస్. కమ్ సెంటర్. ఇలా ఇది కూడా 8 నుంచి 10 కౌంట్లు చేసుకోండి. ఓకే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కలిపి ఒక కౌంట్ అలా చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు రొటేట్ చేద్దాం. అలాగే నెక్ డౌన్ చేస్తూ ముందుకు చూస్తూ ముందుకు టచ్ చేస్తూ నిదానంగా రైట్ సైడ్ ఫస్ట్ బెండ్ చేయండి. అట్లా నిదానంగా వెనక్కిపోండి, నెక్ వెనక్కి తీసుకోండి. అట్లా మళ్ళీ నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి, నెక్ మాత్రమే తిరగాల. నెక్స్ట్ డౌన్. అట్లా అట్లా నిదానంగా. ఎస్, అట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అట్లా డౌన్ చేస్తూ ముందుకి తిప్పుతూ ఉండాలి. అట్లా నిదానంగా చేయండి. ఎవరికైతే నెక్ ఇంజురీ కానీ నెక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు దీన్ని చేయొద్దండి, అవాయిడ్ చేయండి. స్లోగా అట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. ఓకేనా? ఇది నిదానంగా చేయండి. బ్రీతింగ్ నార్మల్ బ్రీతింగ్లో కూడా చేయొచ్చు, లేదా మీకు ఎంత వీలైతే అంత బ్రీత్ ఇన్ చేసుకొని బ్రీత్ అవుట్ చేయండి. ఎస్, ఇది ఇట్లా 8 to 10 టైమ్స్. రైట్ సైడ్ అయిపోయినాక లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ నుంచి రైట్, లెఫ్ట్ నుంచి రైట్, సేమ్ ఆపోజిట్ సైడ్. దీన్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటామండి. ఇలా చేయండి. ఇలా 2 సార్లు. అక్కడ రైట్ సైడ్ 8 నుంచి 10 కౌంట్లు, లెఫ్ట్ సైడ్ 8 నుంచి 10 కౌంట్లు అయినాక రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి కొద్దిసేపు. లెగ్స్ ఓపెన్ చేసుకోండి అలా. ఓకే, హ్యాండ్స్ ఇది శిథిల తాడాసన అంటామండి. ఇట్లా లెగ్స్ 1 feet గ్యాప్ తీసుకొని, 1 అడుగు గ్యాప్ తీసుకొనేసి హ్యాండ్స్ ఇట్లా ఓపెన్గా ఫింగర్స్ ఓపెన్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని రిలాక్స్ 10 seconds, అంటే 10 counts లాగా. ఓకే, నవ్ ఐస్ ఓపెన్, మళ్ళీ లెగ్స్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మనము షోల్డర్తో స్టార్ట్ చేద్దాం. బోత్ హ్యాండ్స్ ముందుకు తీసుకెళ్ళు, స్ట్రైట్గా తీసుకెళ్ళు. అట్లా స్ట్రైట్గా తీసుకొని పామ్స్ ఉన్నాయి కదండి, అవి ఓపెన్ చేసుకుని ఉండాలి, ముందు పై పక్కకు కనపడాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఎల్బో ఫోల్డ్ చేస్తూ ఈ ఫింగర్స్ని షోల్డర్ పైన పెట్టుకోండి. అట్లా మళ్ళీ ముందుకు తిప్పండి, స్ట్రైట్గా పెట్టుకోండి. అలాగే ఫోల్డ్ చేస్తూ షోల్డర్కి టచ్ చేయండి. అంతే. ఈ షోల్డర్ లెవెల్లో ఉండాలి హ్యాండ్స్ స్ట్రైట్గా షోల్డర్ లెవెల్ ఉండాలి. కిందికి ఉండకూడదు, పైకి ఉండకూడదు. లెవెల్గా ఉండాలి, షోల్డర్కి లెవెల్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ క్లోజ్, ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్స్ ఓపెన్. అట్లా 8 నుంచి 10 కౌంట్. ఇది కూడా అంతే అండి. స్టార్టింగ్ కదా,
8 నుంచి 10 కౌంట్ చేసుకోండి. 8 అయితే 8 చేసుకోండి, లేదా 10 మీరు చేయగలుగుతారంటే 10 కౌంట్ చేసుకోండి. ఇలా అలా చేస్తూ అదైనాక రిలాక్స్, హ్యాండ్స్ పక్కన పెట్టేసుకోండి. ఇదంతా కూడా హ్యాండ్స్ లెగ్స్ కూడా పొజిషన్ అంతా కరెక్ట్గా చూసుకోండి. ఇలానే చేయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ షోల్డర్తోనే రొటేషన్ చేద్దాం. సో షోల్డర్స్ హ్యాండ్స్ షోల్డర్స్ మీద పెట్టుకొని ఇప్పుడు ఎల్బో టచ్ అయ్యి ఉండాలి ముందర పక్కట్లా, చెస్ట్ దగ్గర ఎల్బో టచ్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రొటేషన్ స్లోగా అట్లా తిప్పండి బాగా రౌండ్గా అట్లా. ఓకే, దీన్ని క్లాక్ వైజ్ ఇలా రొటేషన్ చేయండి. ఇలా 8 నుంచి 10 కౌంట్లు ఇలా కూడా చేసుకోండి. నిదానంగా 8 నుంచి 10 కౌంట్ చేసుకోండి. ఇది అయినాక నెక్స్ట్ అక్కడ స్టాప్ చేసుకొని మళ్ళీ ఆపోజిట్ రివర్స్లో చేసుకోండి. ఇది యాంటీ క్లాక్ వైజ్ అంట. రివర్స్లో చేసుకోండి అట్లా. ఎస్, ఇది కూడా సేమ్ 8 నుంచి 10 కౌంట్ చేసుకోండి. ఆపోజిట్ అట్లా చేసుకున్నాక రిలాక్స్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి హిప్ రొటేషన్ చేద్దామండి. హిప్ రొటేషన్ హ్యాండ్స్ హిప్ పైన పెట్టుకొని లెగ్స్ కొద్దిగా 1 ఫీట్ గ్యాప్ తీసుకుందాం. ఇంకా కొద్దిగా స్టార్టింగ్ కదా, 1 ఫీట్ గ్యాప్ తీసుకుంటే మీకు గ్రిప్ దొరుకుతుంది చేయడానికి. ఓకే, కొద్దిగా కింద హ్యాండ్స్ అట్లా హిప్ పైన పెట్టుకునేసి రొటేషన్ చేయాలి. అట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా ముందుకి అట్లా వెనక్కి స్లోగా, ఫస్ట్ ముందుకి లెఫ్ట్ బ్యాక్ రైట్ అట్లా స్లోగా తిప్పండి. ఫుల్ హిప్ భాగం అంతా బాగా తిరగాల. నడుమంటాం కదా, నడుమంతా బాగా తిప్పండి. అట్లా ఇది కూడా అంతే 8 నుంచి 10 కౌంట్ చేసుకోండి. అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ దాన్ని రివర్స్ చేయండి. అట్లా రివర్స్, లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్, లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్. స్టార్టింగ్ కదా, మరి ఫోర్స్గా లేకుండా నిదానంగానే చేయండి. ఇది మొదటి క్లాసు, నిదానంగా చేయండి. ఇది కూడా 8 నుంచి 10 కౌంట్ చేయండి. అయిపోయినాక రిలాక్స్. ఇప్పుడు రిలాక్స్ చేయాలంటే ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ అయినాక శిథిల తాడాసనం రిలాక్స్ అవ్వాలి. 1 ఫీట్ గ్యాప్ తీసుకొని హ్యాండ్స్ పక్కన పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని అబ్జర్వ్ చేయాలి. నార్మల్ బ్రీతింగ్, ఇదంతా బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. అబ్జర్వ్ చేయండి, మీ బాడీని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక 10 సెకండ్స్ 10 కౌంట్లు మైండ్లో అనుకోండి, రిలాక్స్ అవ్వండి. ఇలా అయినాక స్లోలీ ఐస్ ఓపెన్ చేస్తూ లెగ్స్ క్లోజ్ చేసుకోండి నిదానంగా. ఇప్పుడు హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ చేద్దామండి. ఓకే, జాయినింగ్ ఫీట్ సేమ్ పొజిషన్లో తాడాసనంలో ఉండి, స్థితి తాడాసనంలో ఉండి హ్యాండ్స్ ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి. ముందుకు స్ట్రైట్గా షోల్డర్ లెవెల్ ఉంది మనకు, ముందర స్ట్రైట్గా షోల్డర్ ఉంది కదా, షోల్డర్ లెవెల్కి స్ట్రైట్గా హ్యాండ్స్ తీసుకొని పామ్స్ ఉన్నాయి కదా, మన అరచేతులు 2 క్లోజ్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటా అంటే గాలి పీల్చుకోవడం హ్యాండ్స్ మూవ్మెంట్ ఒకేసారి జరగాలి, నిదానంగా జరగాలి. హ్యాండ్స్ ఇన్హేల్ స్లోలీ, హ్యాండ్స్ ఓపెన్, షోల్డర్ లెవెల్లో ఉండాలి, ఎన్నికి పోకూడదు. మరి ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా సైడ్స్, అలానే ఉండాలి. ఈ షోల్డర్ లెవెల్ కరెక్ట్గా చూసుకోండి ఎప్పుడు కూడా. ఓకేనా, మరి ఎన్నికి పోవడము, మరి ముందుకు పోవడము, డౌన్ చేయడం అలా చేయకుండా చూడండి. ఒక లైన్ గీస్తే ఎట్లా ఉందో అట్లా లైన్గా అట్లా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఎగ్జేల్ చేస్తూ క్లోజ్, హ్యాండ్స్ 2 కలపాలి. ఓకేనా, ఇన్హేల్ అంటే గాలి పీల్చుకోవడము, ఎగ్జేల్ అంటే గాలి వదలడం. అట్లా క్లోజ్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఓపెన్ చేయండి కంప్లీట్గా. అట్లా ఎగ్జేల్ క్లోజ్. ఇన్హేల్ ఓపెన్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్ క్లోజ్. అట్లా ఇది కూడా 8 to 10 టైమ్స్ చేయండి. రిలాక్స్, కౌంట్స్ అయిపోయినాక రిలాక్స్, హ్యాండ్స్ సైడ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో ప్రాక్టీస్. ఓకేనా, హ్యాండ్స్ స్ట్రెచ్ చేద్దాం బాగా. ఓకే, జాయినింగ్ ఫీట్ సేమ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు ఇంటర్లాక్ ఫింగర్స్ అంటే ఫింగర్స్ అన్నీ క్లోజ్ చేసుకుందాం, ఇట్లా లాక్ చేసుకుందాం. లాక్ చేసుకొని ఈ
హ్యాండ్స్ని చెస్ట్ దగ్గర అట్లా పెట్టుకోండి. చెస్ట్ దగ్గర అట్లా పెట్టుకున్నాక ఓకే, హ్యాండ్స్ రివర్స్ ఇట్లా ఓపెన్ చేస్తూ స్ట్రైట్ పెట్టండి. 90 degrees అంటాం. ఇట్లా షోల్డర్ లెవెల్లో స్ట్రైట్గా ఉందంటే అది 90 degrees అనమాట. ఫ్రంట్ సైడ్ స్ట్రైట్గా ఉండాలి. అట్లా స్ట్రైట్ ఎల్బో స్ట్రైట్గా ఎంతైతే అంత స్ట్రైట్గా పెట్టండి. మళ్ళీ నిదానంగా క్లోజ్ చేస్తూ చెస్ట్ దగ్గరికి తీసుకురావండి. ఇట్లా ఇలా పెట్టేసుకోండి ఫ్రీగా. మళ్ళీ సేమ్ ఇన్హేల్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి స్ట్రైట్. ఎగ్జేల్ చేస్తూ క్లోజ్ చేయండి. అట్లా ఇన్హేల్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి హ్యాండ్స్. ఎగ్జేల్ చేస్తూ అట్లా చెస్ట్ దగ్గర తీసుకురండి. అట్లా ఇట్లా సేమ్ ప్రాక్టీస్ రిపీట్ 8 to 10 times చేయండి. ఇట్లా చేయాలి. నిదానంగా చేయండి. ఫస్ట్ రోజు కదా, చాలా నిదానంగా కంఫర్టబుల్గా చేయండి. ఫోర్స్ చేయొద్దండి. ఇట్లా 10 times అయినాక హ్యాండ్స్ రిలాక్స్ సైడ్ పెట్టుకోండి. హ్యాండ్స్ దీంట్లోనే ఇంకో ప్రాక్టీస్ ఇంటర్లాక్ ఫింగర్స్ అగైన్ సేమ్ చెస్ట్ పైన పెట్టుకోండి. ఇప్పుడు ఫోర్హెడ్ లెవెల్ అంటే మన ఫోర్హెడ్ లెవెల్ తెలుసు కదా, ఫోర్హెడ్ లెవెల్కి దగ్గరగా హ్యాండ్స్ పైకి తీసుకోవాలి. ఆ లెవెల్కి తీసుకోవాలి. 135 degrees లెవెల్ తీసుకోవాలి. ఇంటర్లాక్ ఫింగర్స్ బోత్ హ్యాండ్స్ అప్. ఎస్, అట్లా ఫోర్హెడ్ లెవెల్ ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళకూడదు, తల పైకి తీసుకెళ్ళకూడదు. ఫోర్హెడ్ లెవెల్ నుదురు అంటాం కదా, ఆ నుదుటి భాగం లెవెల్కి స్ట్రైట్గా ఉండాలి హ్యాండ్స్. అట్లా మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ చెస్ట్ దగ్గర తీసుకోవాలి హ్యాండ్స్. ఇట్లా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఓకే ఫోర్హెడ్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ చెస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. ఎస్, అట్లా సేమ్ రిపీట్ చేయండి 10 times, 8 to 10 times. 8 నుంచి 10 కౌంట్ల వరకు చేయండి. ఎస్, అట్లా 8 నుంచి 10 కౌంట్లు అయినాక మీరు డిసైడ్ అవ్వండి. 8 కౌంట్ చేయాలనుకుంటున్నారా, 10 కౌంట్ చేయాలనుకుంటున్నారా, మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, నో రిలాక్స్. మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత. మినిమం 8, మీకు కెపాసిటీని బట్టి మీరు 10 కౌంట్ చేసుకోవచ్చు. డైలీ పోతా 15 కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత 20 కౌంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాక్టీస్ మీ కెపాసిటీని బట్టి. కొంతమంది 8 వరకు కూడా చేయలేరు. కొంతమంది తర్వాత ఇంకా 10, 15, 20 వరకు కూడా చేయగలుగుతారు. అట్లా అంటే స్టార్టింగ్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిదానంగానే చేయాలి. ఓకే, మీకు ఎక్కువ పెయిన్ రాకుండా ఉండాలంటే స్టార్టింగ్ వెరీ నిదానంగా చాలా బాగా కరెక్ట్ పద్ధతిలో చేసినారంటే మీకు పెయిన్స్ అనేది ఎక్కువ రావు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాక్టీస్ దీంట్లోనే సేమ్ ఇంటర్లాక్ ఫింగర్స్ హ్యాండ్స్ అట్లా క్లోజ్ చేసుకుని ఫింగర్స్ చెస్ట్ పైన పెట్టుకుని ఇంకోసారి. ఇప్పుడు తల పై భాగంలో హ్యాండ్స్ టైట్ చేయాలి. స్ట్రైట్ అంటే ఓవర్ ది హెడ్ అనమాట. బోత్ హ్యాండ్స్ ఓవర్ ది హెడ్. అట్లా స్ట్రైట్గా తల పై భాగంలో అట్లా పెట్టుకొనేసి స్ట్రైట్ చేయాలి. బాగా హ్యాండ్స్ బాగా ఫింగర్స్ టైట్ చేయాలి. మళ్ళీ స్లోగా చెస్ట్ దగ్గర పెట్టుకోండి. సేమ్ అలాగే ఇంకోసారి ఇది కూడా అంతే. ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలా, ఎగ్జేల్ చేస్తూ క్లోజ్ చేయాలి. అట్లా ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి, ఎగ్జేల్ చేస్తూ క్లోజ్ చేయాలి. అట్లా సేమ్ ఇది కూడా అంతే. 8 నుంచి 10 కౌంట్ చేసుకోండి. ఎస్, అట్లా 8 నుంచి 10 కౌంట్లు అయినాక రిలాక్స్ హ్యాండ్స్ సైడ్ పెట్టుకొనేసి 1 feet గ్యాప్ తీసుకొని ఎస్ ఓకే హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. 10 seconds రిలాక్స్ అవ్వండి. 10 seconds అయినాక స్లోగా ఐస్ ఓపెన్ చేస్తూ లెగ్స్ క్లోజ్ చేసుకోండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సిట్టింగ్లో చేద్దాం. మీరు ఇప్పుడు అప్పర్ బాడీ అంతా అయిపోయింది కదా, ఈరోజు సిట్టింగ్లో కొన్ని ఆసనాలు చేద్దాం. కూర్చోండి. ఇప్పుడు ఆ మ్యాట్ పైన మీరు కూర్చొనేసి లెగ్స్ స్ట్రైట్ చేయండి. స్ట్రైట్గా కూర్చోండి. మీకు సపోర్ట్ దొరకలేదంటే కూడా హ్యాండ్స్ వెనక్కి పక్క పెట్టుకోవచ్చు కొద్దిగా. అట్లా లేదు చేయగలుగుతారంటే ముందు థైస్ పైన పెట్టుకోండి హ్యాండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా పెట్టుకునేసి ఇప్పుడు లెగ్స్ ముందుకి తీసుకోండి. యాంకిల్ ఉంది కదా, యాంకిల్ అట్లా స్ట్రైట్గా అట్లా ముందుకి, మళ్ళీ వెనక్కి, అట్లా ముందుకి స్ట్రైట్గా వెనక్కి. ఇలా కూడా 8 నుంచి 10 కౌంట్లు చేసుకోండి. అట్లా వెనక్కి
ముందుకి స్ట్రైట్గా అట్లా, వెనక్కి ముందుకి అట్లా. ఇట్లా 8 నుంచి 10 కౌంట్లు అయినాక స్టాప్ చేయండి. ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేసుకోండి కొద్దిగా 1 ఫీట్ అట్లా గ్యాప్ తీసుకునేసి 1 ఫీట్ 1.5 ఫీట్ గ్యాప్ తీసుకోండి. ఇంకొద్దిగా ఓపెన్ చేసుకుని ఇంకొద్దిగా ఓపెన్ చేసుకోండి అట్లా 1.5 ఫీట్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ 2 బిగ్ టోస్ ఉన్నాయి కదా, ఓకే, ఆ బిగ్ టోస్ 2 కూడా మ్యాట్కి టచ్ అయ్యేలాగా ఫోల్డ్ చేయండి. టచ్ చేయాలి అట్లా, ఓకేనా. మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ మళ్ళీ ఈ పక్క కూడా టచ్ అవ్వాలి అట్లా. పాదం అంతా కూడా సైడ్ పాదం ఉంది కదా, అది ముందుకు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ముందు టచ్ అవ్వాలి టోస్, వెనక్కి ఇట్లా రివర్స్ చేసినప్పుడు ఆపోజిట్ సైడ్ కింద కూడా టచ్ అవ్వాలి ఫుల్ పాదం అట్లా. ఓకే, ఇది కూడా 10 టైమ్స్ చేయండి. టైమ్స్ ఈజీగా చేయండి, మీకు కంఫర్టబుల్. మినిమం 8 కౌంట్స్ 10 కౌంట్స్ వరకు చేయొచ్చు స్టార్టింగ్ క్లాస్. ఓకే, ఇది అయినాక లెగ్స్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి అట్లా, నీ దగ్గర వరకు అట్లా ఫోల్డ్ చేసుకొని పాదం పక్కన పెట్టుకోండి, నీ పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ రైట్ తొడ ఉంది, ఈ భాగం అంతా ఉంది కదా, అది రైట్ సైడ్కి టచ్ అయ్యేలాగా టచ్ చేయండి అట్లా ఫోల్డ్ చేయండి అట్లా. వెరీ గుడ్. అప్ చేయండి, మళ్ళీ అదే లెగ్ని స్ట్రైట్ చేయండి అట్లా. మళ్ళీ లెఫ్ట్ లెగ్ అట్లా నీ దగ్గర వరకు అట్లా క్లోజ్ చేయాలి. మళ్ళీ సైడ్కి పడుకోబెట్టాలి అట్లా తైన అట్లా కిందకి టచ్ అయ్యేలాగా చేయాలి. మళ్ళీ అప్ చేయాలి, మళ్ళీ స్ట్రైట్ చేయాలి. ఓకే, మళ్ళీ రైట్ లెగ్ అట్లా, రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి అట్లా. అట్లా రిపీట్ చేయండి. ఇప్పుడు ఇది కౌంట్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, 2 కదా. సో రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి కదా, అది రైట్ లెగ్ ఇది లెఫ్ట్ లెగ్ 2 కలిపి 8 చేసేటట్లయితే 16 కౌంట్ చేయండి. 10 చేసేటట్లయితే 20 కౌంట్ చేయండి. ఇది అయిపోయినాక రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ దీంట్లోనే రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ లాక్ చేసుకోండి. ఫస్ట్ తై ఉంది కదా, తై కింద పెట్టుకొనేసి కింద భాగం పెట్టుకొనేసి ఇట్లా బోత్ హ్యాండ్స్ ఫింగర్స్ ఉన్నాయి కదా, లాక్ చేసుకోండి. ఇట్లా టైట్గా లాక్ చేసుకోండి, బాడీ స్ట్రైట్గా పెట్టుకొనేసి ఇప్పుడు లెగ్ స్ట్రైట్ చేయండి అట్లా. అప్ చేయండి అట్లా ఒక 40-45 డిగ్రీస్ వరకు అట్లా అప్ చేయండి. నెక్స్ట్ ఇన్హేల్ అట్లా, ఓకే. ఎక్సేల్, క్లోజ్. ఇన్హేల్, లెగ్ స్ట్రైట్, ఎక్సేల్, క్లోజ్. అట్లా స్ట్రైట్ చేయాలి 45 డిగ్రీస్ వరకు అలా క్లోజ్ చేయాలి. ఇది కూడా సేమ్ 8 నుంచి 10 కౌంట్ల వరకు చేసుకోండి. ఇదైనాక రిలాక్స్, లెగ్ స్ట్రైట్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ చేయండి, సేమ్ ప్రాక్టీస్. ఆపోజిట్ లెగ్ సేమ్ ఇంటర్లాక్ ఫింగర్స్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ చేయండి అట్లా క్లోజ్ చేయండి. అలా కంటిన్యూ చేయండి, అలా క్లోజ్ చేయండి అట్లా. ఇది కూడా 8 నుంచి 10 కౌంట్లు చేసుకోండి. 8 నుంచి 10 కౌంట్లు అయినాక రిలాక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి బటర్ఫ్లై చేసేకి రాదు. బటర్ఫ్లై అంటే తెలుసు కదండి, బటర్ఫ్లై పోజ్ ఉంది మనకి. ఆ బటర్ఫ్లై చేసేకి మనకి రాదు, బద్ధ కోణాసన అంట. వీటిని మనం ఫస్ట్ హాఫ్ బటర్ఫ్లై చేద్దాం. ఓకే, హాఫ్ బటర్ఫ్లై చేసినాక ఫుల్ బటర్ఫ్లై మనం చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని రైట్ ఫుట్ ఉంది కదా, రైట్ ఫుట్ని లెఫ్ట్ థై పైన పెట్టుకోండి అట్లా. అలా పెట్టేసుకునేసి కొద్దిగా అలా పెట్టేసుకునేసి లాక్ ఎంతైతే అంత హెడ్జ్కి పెట్టేసుకుని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఫుట్ ఉంది కదా, ఆ ఫుట్ని అట్లా పట్టుకునేసేయండి. రైట్ హ్యాండ్ అనేది నీ పైన అట్లా పై భాగంలో పట్టుకోండి. అలా పెట్టుకునేసి ఇప్పుడు ప్రెస్ చేయండి కిందికి, తై అంతా కిందికి టచ్ అయ్యేలాగా ప్రెస్ చేయండి. పైకి కిందికి అట్లా స్లోగా ప్రెస్ చేసి పోతా కొద్దిగా స్పీడ్ పెంచండి. ఓకేనా, అలా టచ్ చేయండి. కిందకి టచ్ చేయాలి బాగా అట్లా ప్రెస్ చేస్తే అట్లా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుందన్నమాట అట్లా. ఇది కూడా అంతే, 8 నుంచి 10 కౌంట్ చేయండి. ఇది 8 అయిపోయినాక మీ కౌంట్స్ అన్ని చేసినాక 10 కౌంట్లు అయితే 10, 8 కౌంట్లు 8 కౌంట్ చేసినాక నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ చేయండి.
సేమ్ అలానే పెట్టుకొనేసి హ్యాండ్స్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో పాదం పట్టుకొనేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ని పట్టుకునేసి సేమ్ ఆపోజిట్ ఆ పక్క ఎలా చేస్తారు ఈ పక్క అట్లనే సేమ్ స్లోగా ప్రెస్ చేయండి ఫస్ట్. తర్వాత ఫ్లెక్సిబుల్ అయినాక ఇంక్రీజ్ చేయండి స్పీడ్ కొద్దిగా చేయాలి. ఒకే రోజు ఎక్కువ ఓవర్గా చేసేకపోవద్దండి. ఒక రోజు స్లోగా చేయండి, నెక్స్ట్ రోజు ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేయండి స్పీడ్, ఇంకొద్ది రోజు ఇంకొద్ది స్పీడ్, అట్లా మీ కంఫర్ట్ బట్టి మీరు చేసుకోండి. ఇదైనాక రిలాక్స్. ఇప్పుడు ఇది హాఫ్ బటర్ఫ్లై చేసాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ బటర్ఫ్లై చేద్దాం. బద్ధ కోణాసన. ఇప్పుడు లెగ్స్ రెండు అట్లా క్లోజ్ చేసుకొని పాదాలు రెండు టచ్ చేసుకొని ఈ పక్క తిరగండి, కొద్దిగా ఈ పక్క చూపించండి. అలా క్లోజ్ చేసుకోండి. సో ఇప్పుడు లెగ్స్ స్ట్రైట్గా ఉన్నాయి కదా సైడ్. ఇప్పుడు పాదం రెండు క్లోజ్ చేసుకోండి. అట్లా క్లోజ్ చేసుకున్నాక ఇంటర్లాక్ ఫింగర్స్ అట్లా ఫింగర్స్ క్లోజ్ చేసుకొని అట్లా పాదం పట్టుకొని ముందర రెండు పాదాలు అట్లా పట్టుకునేసి ముందర సైడ్ బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి. ఫస్ట్ ఎల్బో కూడా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఆ థైస్ ఉన్నాయి కదా మూమెంట్ చేయండి. పైకి కిందికి అట్లా పైకి కిందికి చేయండి. అట్లా నిదానంగా చేయండి. పైకి కిందికి నిదానంగా చేయండి. అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా టఫ్గా ఉంటుంది. చాలామందికి బాడీ అంతా టైట్ ఉంటుంది, కొద్దిమంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే, మీ కంఫర్ట్ బట్టి మీరు నిదానంగా స్లోగా స్టార్ట్ చేస్తూ దాన్ని స్పీడ్ చేయాలి. అట్లా స్పీడ్ చేయాలి నిదానంగా. ఒకేసారి స్పీడ్ చేయొద్దండి. స్లోగా ఒక రోజు స్లోగా, రెండో రోజు మీడియంగా, ఇంకో రోజు అట్లా కొద్ది మీ కంఫర్ట్ బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి స్పీడ్. అట్లా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సార్ వాళ్ళ కింద థైస్ ఉన్నాయి కదా, వాళ్ళకి అక్కడ ఇక్కడ టచ్ అయినా కదా అలా టచ్ అవుతా ఉంటుంది అన్నమాట. మీకు కూడా ప్రాక్టీస్ పైన వస్తుంది. ఎస్, ఇది అయిపోయినాక ఇప్పుడు దీనికి వెంటనే అలా అట్లా వదిలేస్తే నొప్పి పెయిన్ వస్తుంది. సో దానికి పెయిన్ రాకుండా ఉండాలంటే మీరు రెండు లెగ్స్ కూడా అట్లా క్లోజ్ చేసుకొని నీస్ రెండు టచ్ చేసుకొని అట్లా పాదము నీస్ అంతా టచ్ చేసుకొని కరెక్ట్ లెవెల్కి లాక్ చేసుకోండి. ఇట్లా ఎల్బో టు ఎల్బో టచ్ అయితే లాక్ చేసుకోండి. లేదంటే టచ్ అవ్వలేదనుకో కొంతమందికి ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ అట్లా పెట్టుకొని అట్లా లాక్ చేసుకొని స్ట్రైట్గా కూర్చోండి. బాడీ స్ట్రైట్గా ఉండండి, బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. ముందుకు చూడండి, అలా స్ట్రైట్గా ఉండాలి. అలాగా 10 seconds అలా ఉన్నారనుకోండి. ఇంతవరకు చేసిన ప్రాక్టీస్కి పెయిన్ రాకోకుండా రిలాక్స్ అవుతుంది. అట్లా 10 seconds ఉన్నాక రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఈరోజు ఈ ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ శవాసన. ఇదంతా అయినాక లాస్ట్ శవాసన అంటే పడుకునేసి ఫ్రీగా పడుకోవాలి. లెగ్స్ ఓపెన్ చేసుకోవాలి. లెగ్స్ అనేది ఎంత కంఫర్ట్ ఉంటే అంత ఓపెన్ చేసుకోండి. మరి క్లోజ్ చేసుకోవద్దు, మరి ఓపెన్ మరి టూ మచ్గా కూడా ఓపెన్ చేసుకోవద్దు. కంఫర్ట్ మీకు ఎంత కంఫర్ట్ అయితే అంత కంఫర్ట్ ఓపెన్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా ఫ్రీగా ఓపెన్ చేసుకోండి. పామ్స్ ఫేసింగ్ అప్ ఉండాలి. అరచేయి పైకి చూపిస్తూ ఉండాలి. ఓకేనా. తల భాగం కూడా కంఫర్ట్గా ఉండాలి. మెడకి బ్యాక్ అంత కరెక్ట్గా మ్యాట్ పైన టచ్ అయి ఉండాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేసుకొని మీ బాడీని అబ్జర్వ్ చేయండి. రిలాక్స్గా ఇట్లా ఒక 5 minutes రిలాక్స్ అవ్వండి. ఈ రిలాక్స్ చేసేటప్పుడు బాడీని ఎప్పుడు కూడా మీరు టైట్గా పట్టుకోకూడదు. బాడీని ఫ్రీగా వదిలేసేయాలి. ఫ్రీగా వదిలేసి మీ బాడీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వేరే ఆలోచనలు ఏం చేయకుండా మీ బాడీలో ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏమేమి ప్రాక్టీస్ చేశారో ఆ ప్రాక్టీస్ వల్ల మీ బాడీకి ఏమేమి వర్కౌట్ అయింది, మీ బాడీకి ఎక్కడెక్కడ పెయిన్ ఉంది, ఎక్కడెక్కడ రిలాక్స్ అవుతుంది, ఎలా ఉంది మీ బాడీ, అసలు మీ బాడీ గురించి మీరు అబ్జర్వ్ చేయండి. మీ బాడీని మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీ బాడీ మీకు చెప్తూ ఉంటుంది. యోగా చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే మీ బాడీ మీకు ప్రతి దాంట్లోనూ మీకు హింట్ ఇస్తూ ఉంటుంది. ప్రతిదీ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయన్నా కూడా ఏదైనా సరే మీ బాడీ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ చేసినారు అనుకోండి, మీ బాడీని మీ గురించి మీకు చెప్తూ ఉంటుంది అన్నమాట. అట్లా రిలాక్స్ అయినాక ఇప్పుడు జాయినింగ్ ఫీట్ అంటే లెగ్స్ దగ్గరగా తీసుకున్నట్ల. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకి పెట్టండి. తల పైకి స్ట్రైట్గా పెట్టండి అట్లా. ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్ నీ ఫోల్డ్ చేసుకోండి. అట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ అవ్వండి. బాడీ అంతా రైట్ సైడ్ టర్న్ అవ్వండి.
అట్లా రైట్ సైడ్ టర్న్ అవ్వండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది థై పైన పెట్టుకోండి. అట్లా అప్పుడు రైట్ హ్యాండ్ స్ట్రైట్గా లెఫ్ట్ హ్యాండ్ థై పైన, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ స్ట్రైట్గా అట్లా రిలాక్స్గా పడుకోండి. ఐస్ ఓపెన్ చేయొద్దండి, ఐస్ క్లోజ్ చేసే ఉంచాలి. ఐస్ క్లోజ్ చేసుకొని అలా ఉండండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముందర చెస్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని మ్యాట్ పైన అలా సపోర్ట్ తీసుకొని నిదానంగా అట్లే రైట్ సైడే లేయాలి పైకి. నిదానంగా లేయండి, సపోర్ట్ తీసుకొని అట్లా నిదానంగా లేసి ఇప్పుడు వజ్రాసనంలో కూర్చొనేస్తాను. స్టార్టింగ్ చూపించారు కదా వజ్రాసనం, అట్లా వజ్రాసనంలో కూర్చొనేస్తాను. వజ్రాసనంలో కూర్చొనేసినాక ఐస్ ఓపెన్ చేయకూడదు లాస్ట్లో. అట్లా వజ్రాసనంలో కూర్చొని ఇప్పుడు ఓంకార చాంటింగ్ ఒక 3 times చేయొచ్చు. ఓకే, మీరు ఒకసారి ఇప్పుడు మనం మీకు వీడియోలో ఒకసారి చూపిస్తాం. ఓకేనా, ఇట్లా క్లోజ్ చేసుకొని ఐస్ క్లోజ్లోనే ఉండాలి, ఓపెన్ చేయకూడదు. ఇలా ఉండేసి ఇప్పుడు డీప్ ఇన్హేల్ చేస్తూ ఓంకార చాంటింగ్ ఒకసారి చూద్దాం. డీప్ ఇన్హేల్, ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ రబ్ చేయండి. బాగా రబ్ చేయండి, హీట్ చేయండి. బాగా రబ్ చేసి ఈ హ్యాండ్స్ కప్ షేప్లో, ఓకే, కప్ షేప్ మాదిరి ఇట్లా పెట్టుకునేసి హ్యాండ్స్ ఐస్ పైన పెట్టుకునేసి ఈ కప్ షేప్ లోపలే ఐస్ నిదానంగా ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, బ్లింక్ చేయండి 2 to 3 times బ్లింక్ చేయండి. బ్లింక్ చేసినాక ఇప్పుడు మసాజ్ చేసుకోండి, మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. అట్లా ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా పామ్స్ ఓపెన్ చేసుకొని మీ పామ్స్ మీరు చూడండి. ఎస్, ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. అంతేనండి, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్లాసు ఇలా అయిపోయింది. సో మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఓకే, ఇదే మెథడ్లో మీరు ఫాలో చేయండి. ఇది మా మొదటి వీడియో. ఇలాగే ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. సో మీరు ఫస్ట్ నుంచి మా వీడియోస్ ఫాలో అవుతే మీరు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా యోగా చేయొచ్చండి. కాకపోతే ప్రతిరోజు ఫస్ట్ వీడియో నుంచి మమ్మల్ని ఫాలో అవుతే మీకు బెనిఫిట్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.